వెల్కమ్ టు వీక్షణం. నేను సర్తాజ్. గత 10 ఏళ్లలో ఇచ్చిందేమీ లేదు. ఇప్పుడు ఇస్తూ ఉంటే మాత్రం కొత్త డిమాండ్స్ వినిపిస్తున్నారు గులాబీ నేతలు. జనవరి 26 నుంచి 4 కొత్త స్కీములకు లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతూ ఉంటే ఇలా కాదు, అలా కాదు, ఇలా అంటూ మడత డైలాగులు వినిపిస్తున్నారు. అయితే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు కూలీలకు సహాయాల విషయంలో కొత్త వాదనలు ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసలు ఏం చేశారు? జనవరి 26 నుంచి కొత్తగా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దానికంటే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎలా కోతలు పెట్టాలనే దాని మీదనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడతా ఉంది. చూశారుగా మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్. జనవరి 26 నుంచి 4 స్కీంలను మొదలు పెట్టబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో కొత్త రేషన్ కార్డులున్నాయి, ఇందిరమ్మ ఇండ్లున్నాయి, ఇందిరమ్మ అభయహస్తముంది, రైతు భరోసా ఉంది. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పేదలకు సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతో వీటిని జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేవంత్ ప్రభుత్వం వీటిని ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఇదేదో ఆషామాషిగా కాకుండా లబ్ధిదారులను పకడ్బందీగా గుర్తించేలా చాలా గ్రౌండ్ వర్క్ నడిచింది. మొదట అత్యంత నిరుపేదల దగ్గర నుంచి మొదలు పెట్టాలనుకున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చాలా వర్క్ చేశారు. యాప్లో నమోదు చేశారు. నిరుపేద వితంతువులు, సంపాదన మార్గం లేనివారు, ఇలా లిస్టు తయారు చేసి రెడీ పెట్టారు. చాలా ప్రాక్టికల్ గా లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేశారు. గ్రామ సభల్లో పెడుతున్నారు. అయితే లబ్ధిదారులను తగ్గిస్తున్నారని, కోతలు పెడుతున్నారని, కొర్రీలు పెడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు గులాబీ లీడర్లు. మరి ఇందులో వాస్తవమేంటి? నిజానికి బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు పెద్దగా ఇచ్చిందే లేదు. ఉన్న వాటిని తీసేశారన్న ఆరోపణలొచ్చాయి. ఆదాయ పరిమితి పెంచామని చెప్పుకున్నా ఆ మేరకు రేషన్ కార్డులను పెంచలేకపోయారు. మమ అనిపించి పక్కన పడేశారంటున్నారు హస్తం నేతలు. ఏళ్లకేళ్లు నిరీక్షించిన వారు విసుగు చెంది బీఆర్ఎస్ నే పక్కన పెట్టేసిన పరిస్థితి. నిజానికి పెళ్లైన వారు, పిల్లలు కలిగిన వారు కొత్త కార్డుల కోసం చూస్తే ఏ ఒక్క రోజు కూడా రేషన్ కార్డులపై రివ్యూ చేయలేని పరిస్థితి. పైగా కొత్త రేషన్ కార్డుల్లో కోతలు పెడితే ఊరుకోబోమని చెప్పటమే ఎవరికీ అర్థం కాని విషయం. రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం మీద చాలా బురద జల్లే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో మేము 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ కార్డుల ద్వారా 20,69,033 మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రేషన్ కార్డులు ఇవ్వటం అన్నది నిరంతర ప్రక్రియగా ఉండాలి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దీన్ని పక్కన పెట్టింది. గతంలో మీ సేవలో అప్లై చేసుకున్న దరఖాస్తులు అలాగే ఉండిపోయాయి. వాటిని క్లియర్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు అన్నీ ఇవ్వాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. గులాబీ హయాంలో ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. నిజానికి రేషన్ కార్డుల దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని క్లారిటీ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు గాని పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యులు చేసుకోవడంలో 40 లక్షల మందికి లబ్ధి పొందే విధంగా ముందుకు పోతున్నాము. 26వ తారీఖున మొదలుపెట్టేది ఆరంభం మాత్రమే. మీరు ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ ఇచ్చినా, మీరు ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చినా, మీరు గతంలో ఈ సేవలో అప్లికేషన్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు ఇచ్చినా, మేము అది స్క్రూటినైజ్ చేసి పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియ ఈ కార్యక్రమం రేషన్ కార్డు చేరే వరకు ఈ ప్రక్రియ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టంగా ప్రకటన చేసింది. కుటుంబాలు వేరుపడ్డవారు, పిల్లల పేర్లు చేర్చాలనుకున్నవారు ఇలా అందరికీ అవకాశం ఇస్తున్నారు. అన్ని రకాల దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకుంటున్నారు. డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. ఇకపైన అప్లికేషన్లు తీసుకుంటామన్నారు. మరి గత దశాబ్ద కాలం ఏది ఇస్తుందో మీకు తెలియదు కాదు. మనకు రేషన్ కార్డుల జారీ అనేటువంటి ఒక ప్రక్రియను అసలు ప్రభుత్వం మర్చిపోయింది.
బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి ఆ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా రేపు 26 జనవరికి వెళ్ళి దాన్ని అమలు ఆరంభింప చేయాలని చెప్పని. అటు దేశంలోనే తొలిసారిగా రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఏటా 12,000 రూపాయలు జనవరి 26 నుంచి ఇవ్వబోతోంది. ఈ మొత్తాన్ని 2 విడతలుగా ఇస్తారు. అయితే 1 కోటి మందికి పైగా రైతు కూలీలు ఉంటే 10 లక్షల మందికే ఇస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. వీటిపై కాంగ్రెస్ నేతలు కౌంటర్లిస్తున్నారు. భూమి లేని వారు ఉపాధి హామీ పనులకు కనీసం 20 రోజులు వెళ్లిన వారికి అర్హత పెట్టారు. ఎన్నికలైన తర్వాత పథకాలు అమలు చేయమంటే కోతలు పెడతా ఉన్నావు. 1 కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తుంటే 10 లక్షల మందికే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం ఏ రకంగా వర్తింపజేస్తావు? వ్యవసాయ కూలీలకు సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా వారికి కూడా ఆర్థికంగా సహాయం కల్పింపచేయాలనే భావనతోని ఆత్మీయ భరోసా సంవత్సరానికి 12,000 రూపాయలు కల్పించేసే విధంగా. సో గత 10 ఏళ్లు ఇచ్చింది లేదు, ఇప్పుడు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారా అన్న డౌట్లను హస్తం నేతలు వినిపిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు, రుణమాఫీ, ఉద్యోగాలు ఇలా ఏవి తీసుకున్నా గత ప్రభుత్వ హయాంలో అరాకొరే. కానీ ఇప్పుడు మాత్రం ఒకే విడతలో అందరినీ కూడా కవర్ చేయాలి అన్న వాదనను ఇటు బీఆర్ఎస్ వినిపిస్తోంది. 10 ఏళ్లలో సాధ్యం కానిది ఒక్క ఏడాదిలో సాధ్యమా అన్న ప్రశ్నలు హస్తం నేతలు వినిపిస్తున్నారు. గతంలో ఏమో రైతు రుణమాఫీ ఏళ్లకేళ్లు సాగదీస్తే కాంగ్రెస్ మాత్రం ఏడాదిలోపే కంప్లీట్ చేసేసింది. దీంతో వడ్డీల భారం నుంచి రైతులను తప్పించింది కాంగ్రెస్. అటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లైనా ఇటు ఉద్యోగాల కల్పనైనా అదే సీన్. ఇందిరమ్మ ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. అసలైన నిరుపేదలకు బెనిఫిట్ జరిగేలా చేస్తోంది. తొలి విడతగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లివ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. అందులో వితంతువులు, ఒంటరి మహిళలు, కూలీలు, ఆదాయ మార్గాలు లేని వారిని ఎంపిక చేశారు. ఈ నెల 21 నుంచి గ్రామ సభల్లో లిస్టులు పెట్టబోతున్నారు. కేంద్రం నుంచి కూడా సాధ్యమైనన్ని ఎక్కువ ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు ఇంత జరుగుతుంటే కోతలు విధిస్తున్నారన్న విమర్శలను బీఆర్ఎస్ నేతలు వినిపిస్తున్నారు. అటు కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్ను మానసపుత్రికగా చెప్పుకుని పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా మార్చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. చెప్పిన ఇండ్లకు, కట్టిన ఇండ్లకు, లబ్ధిదారులకు అందించిన ఇండ్లకు సంబంధమే లేదు. పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తాగునీరు, కరెంట్, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయారు. క్వాలిటీ లేకుండా నిర్మించిన డబుల్ ఇండ్లు లబ్ధిదారులకు పంచకముందే శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలా చోట్ల కిటికీల ఊచలు, తలుపులు, కరెంటు వైర్లు, ఇతర సామగ్రి దొంగల పాలయ్యాయి. ఇంకొన్ని చోట్ల సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డాలయ్యాయి. అయినా సరే పూర్తిగా పంచకుండా కాలం గడిపేశారన్న విమర్శల పాలైంది బీఆర్ఎస్. కొన్ని చోట్లయితే ఇంకెప్పుడు ఇండ్లిస్తారంటూ చాలా మంది తాళాలు పగలగొట్టుకుని మరీ గృహప్రవేశాలు చేసుకున్నారు. అది గులాబీ జమానా అని గుర్తు చేస్తున్నారు హస్తం నేతలు. హౌసింగ్ ఏదైతున్నదో గత దశాబ్ద కాలం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అసలు దశాబ్ద కాలం హౌసింగ్ అనే స్కీమ్నే వాళ్ళు మర్చిపోయిందని చెప్పి అంటున్నాను. ఇక రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది లోపలే 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్న వారికి మాఫీ చేశారు. రేషన్ కార్డు లేని వారికి ప్రత్యేకంగా వివరాలు నమోదు చేయించుకుని మాఫీ చేశారు. టెక్నికల్ సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు. రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా ఇవ్వట్లేదని చెప్పి బీఆర్ఎస్ తాజాగా రైతు దీక్షల పేరుతో నిరసనలు చేపడుతోంది. అయితే రైతు భరోసా జనవరి 26 నుంచి మొదలు కాబోతోందని కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. ఎకరానికి 6,000 చొప్పున ఇవ్వబోతున్నారు. ఓవైపు సంక్షేమ పథకాలు వరుసగా అమలు చేస్తుంటే బీఆర్ఎస్ బురద జల్లటం ఏంటన్న వాదనను హస్తం నేతలు వినిపిస్తున్నారు. ఇంకా ఎవరికైతే ఇంటికి సంబంధించిన స్థలం కూడా లేదో దాన్ని కూడా సేకరించి వచ్చే టర్మ్ కల్లా మళ్ళీ వాళ్ళకు ఇండ్ల స్థలాలు కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తుంటే ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు కలిసి
1000 మంది సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని సోషల్ మీడియాలో అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈరోజు మీడియా మిత్రులను కోరుతున్నాను, మీరు ఏ ప్రశ్న అడగండి, ఏది అడగండి, సంఖ్యా సాక్ష్యాధారాలతో మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను గతంలో కూడా మీకు తెలుసు సిఎల్పి సెక్రటరీగా ఉన్నాను. ఏ మాట మాట్లాడినా ఏం చెప్పినా కూడా నేను ప్రూఫ్తో సహా మాట్లాడే వ్యక్తిని, వాళ్ళలాగా అబద్ధపు మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. అదే హరీష్ రావు గతంలో ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట అడ్వాన్స్ మెక్కేసిర్రు అన్నాడు. నేను ఆర్టీఏ కాగితం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిన హరీష్ రావుని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కాంట్రాక్టర్లు లేరు, మీరే ఆ కాంట్రాక్టర్లకు 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చిర్రు, వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. మా దగ్గర ప్రాణైతే చెవెల లోపల ఎవరు లేరు, నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేస్తే హరీష్ రావు దానికి జవాబు చెప్పలేదు. ఇక ఉద్యోగాల విషయంలోనూ బీఆర్ఎస్ అదే దారిలో వెళుతోందని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. డిఎస్సి నిర్వహించి 56 రోజుల్లో ఫలితాలు విడుదల చేసి 11,000 మందికి పైగా టీచర్ ఉద్యోగాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. గత 10 ఏళ్లలో డిఎస్సి ఎందుకు నిర్వహించలేకపోయారన్న ప్రశ్నలకు గులాబీ నేతల దగ్గర సమాధానం లేకుండా పోయింది. గ్రూప్ 1 కూడా నిర్వహించారు. వరుసగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏడాదిలో 60,000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేశారు. ఇదో రికార్డ్. అటు పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్లొచ్చినా విద్యార్థులు లాస్ కావద్దన్న ఉద్దేశంతో కోర్టు చిక్కులు రాకుండా ఎగ్జామ్స్ పెడుతోంది కాంగ్రెస్ సర్కార్. గతంలో కోర్టు కేసులు చిక్కులతో ఏ పరీక్ష కూడా ముందుకు కదలకుండా చేసిన పరిస్థితి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు పెడుతున్నారు. సో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాలను హస్తం నేతలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. సో బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇచ్చిందేమీ లేదు. ఇప్పుడు వచ్చి అన్ని డిమాండ్లు పెట్టడం ఏంటనేది కాంగ్రెస్ నేతల యొక్క క్వశ్చన్. అందుకే రివర్స్ కౌంటర్స్తో మాటను హీట్ ఎక్కిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.